హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐస్ అకాడమీ. మనం ఈరోజు ఏం డిస్కస్ చేద్దామంటే సోలార్ సిస్టమ్ పైన ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ దాంతోపాటు లోకల్ కానిస్టేబుల్లో, ఎయిర్ ఫోర్స్, నేవీ అండ్ ఆర్మీలో రిపీటెడ్ బిట్స్. సో లోకల్ కానిస్టేబుల్, ఎస్ఐలో కూడా చాలా సార్లు పడ్డాయి ఫ్రెండ్స్, చాలా సార్లు బిట్స్ పడ్డాయి. మీరు ఏ మోడల్ పేపర్ చూసుకున్నా కూడా ఖచ్చితంగా 1 మార్క్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈజీ ట్రిక్స్ తోటి సో మీకు ఈ రోజు అయితే నేను సోలార్ సిస్టమ్ పైన బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో 15 బిట్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ 15 బిట్స్లోకి వెళ్ళి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా 1 మార్క్ అనేది ఉంటుంది సోలార్ సిస్టమ్ పైన. సో కంపల్సరీ ఏంటి అంటే సో ఈ బిట్స్ అన్ని అందరికి వచ్చి ఉండాలా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రోజు క్లాస్లో సోలార్ సిస్టమ్ పైన మనం ఏంటి అంటే సో బిట్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. విచ్ ప్లానెట్ ఈజ్ నియరెస్ట్ టు ఎర్త్? సో భూమికి దగ్గరగా ఉన్నటువంటి సో గ్రహం ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి ఫ్రెండ్స్ అంటే వీనస్. ఇది చాలా సార్లు పడింది ఫ్రెండ్స్, రిపీటెడ్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? వెరీ వెరీ ఇంపార్టెంట్. అతి పెద్ద గ్రహం ఏంటి అంటే జూపిటర్. సో రిపీటెడ్ బిట్ ఫ్రెండ్స్, ఇది కూడా జూపిటర్ వాజ్ ద సో లార్జెస్ట్ ప్లానెట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈజ్ క్లోజెస్ట్ టు ద సన్? సో సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి సో క్లోజ్ మీన్స్ దగ్గరగా ఉన్నటువంటి సో ప్లానెట్ ఏంటి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మెర్క్యూరీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్? సో మెయిన్గా హాటెస్ట్ ప్లానెట్ సో సోలార్ సిస్టంలో ఏది అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, వీనస్. ఇంతకు ముందు కూడా ఒక బిట్ చూసాం కదా ఫ్రెండ్స్. సో మెయిన్ భూమికి దగ్గరగా ఉన్నటువంటిది వీనసే, దాంతోపాటు హాటెస్ట్ ఉండేటువంటిది కూడా ఏంటి అంటే వీనస్. ఎందుకు హాట్గా ఉంటుంది అని అంటే ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ CO2 గ్యాస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వేడి అన్నది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ నేచురల్ శాటిలైట్స్ ఆఫ్ ఎర్త్ ఆర్ దేర్? సో మెయిన్గా భూమికి సంబంధించేసి సో న్యాచురల్గా సో భూమి చుట్టూ తిరిగేటువంటి శాటిలైట్స్ ఎన్ని ఉన్నాయంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటే ఉంది. సో అది ఏంటి అంటే ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మూన్. మనం చూస్తూ ఉంటున్నాం కదా ఫ్రెండ్స్, మూన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. మూన్ అనేది భూమికి సో న్యాచురల్ శాటిలైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్? సో అతి చిన్నది సో మెయిన్గా సో మనకున్నటువంటి ప్లానెట్లో 8 ప్లానెట్స్లో అతి చిన్నది ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మెర్క్యూరీ. సో స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటి అంటే మెర్క్యూరీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్లానెట్ హ్యాస్ లార్జెస్ట్ రింగ్ సిస్టమ్? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మెయిన్గా మనం చూస్తూ ఉంటున్నాం కదా ఫ్రెండ్స్, మూవీస్లో కావచ్చు ఇంకెక్కడైనా. సో శాటిలైట్స్ అంటే దాని మెయిన్గా ప్లానెట్స్లో సో ప్లానెట్స్ దాని చుట్టూ కూడా సో మిగతా ఆస్ట్రాయిడ్స్ కావచ్చు లేకపోతే ఇంకైనా తిరుగుతూ ఉంటుంది. సో అలా తిరగడం ద్వారా సో ఒక కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అలా ఎక్కువ రింగ్స్ దేనికి ఉన్నాయంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సాటర్న్కి ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లార్జెస్ట్ రింగ్స్ దేనికి ఉన్నాయంటే సాటర్న్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్లూ ప్లానెట్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బ్లూ ప్లానెట్ అని దేన్ని అంటున్నాం అంటే ఎర్త్, భూమిని అంటా ఉన్నాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ రెడ్ ప్లానెట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, రెడ్ ప్లానెట్ అని దేన్ని అంటున్నాం అంటే మార్స్ అని అంటా ఉన్నాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా సార్లు రిపీటెడ్గా పడింది. సో కానిస్టేబుల్స్ ఎగ్జామ్లో చాలా సార్లు వచ్చింది అండ్ ఆర్మీలో అయితే రిపీటెడ్ బిట్ ఫ్రెండ్స్. రెడ్ ప్లానెట్ అని దేన్ని అంటున్నాం? మార్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కామెట్ అపియర్స్ ఎవ్రీ 76 years? ఇది SSRలో ఏఏలో చాలా సార్లు వచ్చింది ఫ్రెండ్స్, రిపీటెడ్ బిట్. సో 76 సంవత్సరాలకు ఒకసారి కనిపించేటువంటి తోక చుక్క సో ఏంటి అంటే హెలికామెట్. సో దీన్ని 2 విధాలుగా అడుగుతాడు ఫ్రెండ్స్. సో హెలికామెట్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది, లేదా ఎన్ని సంవత్సరాలకు కనిపించేది, 76 సంవత్సరాలకు కనిపించేది ఏంటి? హెలికామెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈజ్ నోన్ యాజ్ మార్నింగ్ స్టార్ అండ్ ఈవినింగ్ స్టార్? వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని ఏంటి అంటున్నారంటే వీనస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని వీనస్ అంటా ఉన్నాం మనం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎర్త్ ట్విన్ ప్లానెట్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఎర్త్కి ట్విన్ ప్లానెట్. ఎందుకు ట్విన్ ప్లానెట్ అంటున్నామంటే సేమ్ మాస్ సేమ్ సైజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్త్కి సేమ్ మాస్ సైజ్ ఉన్నటువంటి ప్లానెట్ ఏంటిదని కూడా అడిగే అవకాశం ఉంది క్వశ్చన్ ఇక్కడ, వీనస్. సో చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, వీనస్ పైన చాలా బిట్స్ అనేవి పడుతూ ఉంటున్నాయి. సో లాస్ట్కి మనం ట్రిక్ ఎలా ఉంటుంది ఏంది అనేది చూసుకుందాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, వీనస్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టైమ్ taken by the light of the sun to reach
ఆన్ ద ఎర్త్. సో ఎర్త్ పైనకి సూర్యుని యొక్క సూర్యరశ్మి తాకనికి ఎంత సమయం పడుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. 500 సెకండ్స్. 500 సెకండ్స్ లేదా 8 minutes 20 seconds. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద బ్రైటెస్ట్ ప్లానెట్ ఇన్ ద యూనివర్స్? సో విచ్ ఈస్ ద బ్రైటెస్ట్ ప్లానెట్స్ ఇన్ ద యూనివర్స్? సో ఎక్కువగా ఏంటి అంటే కాంతివంతంగా ఉండేటువంటిది ఏంటి అంటే వీనస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. హాటెస్ట్ ప్లానెట్ అన్నాం కదా ఫ్రెండ్స్, ఎక్కువ హీట్ ఉండడం ద్వారా సో ఎక్కువగా మనకి ఏంటంటే వెలుగుతూ ఉంటుంది, రెడ్ కలర్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద ఫార్తెస్ట్ ప్లానెట్ ఆఫ్ సోలార్ సిస్టమ్? సో సోలార్ సిస్టమ్ లో దూరంగా ఉన్నటువంటి ప్లానెట్ ఏంటంటే నెప్ట్యూన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎలా, సో ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సో షార్ట్ కట్ ట్రిక్ కూడా చూద్దాం ఇక్కడ. సో మొత్తం సోలార్ సిస్టమ్ లో ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే సో 8 ప్లానెట్స్ ఉన్నాయి. సో 8 ప్లానెట్స్ ఏమేంటి ఫ్రెండ్స్ అంటే ఒకసారి ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. సో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అండ్ మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో ఈ 8 ప్లానెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీనికి ఒక కోడ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఎంవెమ్ జేసన్. సో ఈ ఎంవెమ్ జేసన్ అనేది ఏంటి అంటే సో ఈ జూపిటర్ కు ముందు ఉన్నటువంటివి సో ప్రైమరీ ప్లానెట్స్, సో జూపిటర్ తర్వాత ఉన్నటువంటివి సో సెకండరీ ప్లానెట్స్. సో దాంతోపాటు ఈ కోడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎంవెమ్ జేసన్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎంవెమ్ జేసన్ ఉన్న కాడ సో మీరు దేనికైతే ఏమేమి ఇప్పటిదాకా రిపీటెడ్ బిట్స్ పడ్డాయో, సో ఇప్పుడు వీనస్ పైన చూసాం మనం, సో దాంతోపాటు మార్స్ పైన చూసాం, సో సాటర్ పైన, జూపిటర్ పైన చూసాం కదా. సో దాని కింద ఆ క్వశ్చన్స్ అన్ని ఒకసారి రాసుకోండి. సో ఎలా, సో వీనస్ పైన ఏమేమి ఉన్నాయి, హాటెస్ట్ కావచ్చు, రెడ్ ప్లానెట్ కావచ్చు, లేకపోతే బ్రైటెస్ట్ ప్లానెట్ కావచ్చు. సో ఇలా దాని కింద రాసుకోండి. సో మార్స్ పైన ఏమేమి ఇంపార్టెంట్ బిట్స్ పడ్డాయి దాని కింద రాసుకోండి. సో సాటర్న్ పైన, సో నెప్ట్యూన్ పైన. సో ఇలా ఏంటి అంటే సో మనం దాని కింద రాసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే సో దీంట్లో మళ్ళీ సో నియరెస్ట్ టు సన్, సో సన్ కు నియరెస్ట్ గా ఉన్నటువంటిది సో మెర్క్యూరీ. సో స్టార్టింగ్ ఉంది కాబట్టి మెర్క్యూరీ. సో దాంట్లో ఎర్త్, సో ఎర్త్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఎర్త్ కు సో ఫ్రంట్ ఏది ఉంది, సో ఫ్రంట్ ఏ ప్లానెట్ ఉంది, సో బ్యాక్ ఏ ప్లానెట్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇలా సో మనం ఏంటంటే ఇప్పుడు ఇచ్చిన కోడ్ లో మనం క్లియర్ గా చూస్తే వెమ్ చేశాను అంటున్నాం కదా ఫ్రెండ్స్. సో ఎర్త్ కు ముందేముంది ఫ్రెండ్స్, సో వీనస్ ఒకటి ఉంది అండ్ మార్స్ ఒకటి ఉంది. సో ఇన్ బిట్వీన్ సో ఎర్త్ అనేది సో ఈ రెండింటి మధ్యలో ఉంది. సో ఇలా కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో డోంట్ ఫర్గెట్ ఫ్రెండ్స్, ఎంఎం జేసన్ అన్నది కోడ్. సో దాంట్లో ఫస్ట్ ఏది ఉంది, లాస్ట్ ఏది ఉంది, దేని మధ్యలో ఏమేంటి ఉన్నది క్వశ్చన్స్ అన్నవి సో రిపీటెడ్గా అడుగుతా ఉన్నాడు. సో గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు సోలార్ సిస్టమ్ పైన క్లాస్ ఫ్రెండ్స్ మనకు. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇంకెవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ టాపిక్ అన్నది. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.